విశాఖలోని ప్రసిద్ధిగాంచిన పురాతన శ్రీ కంచికామకోటి లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే 5 గంటల నుండి భక్తులు పోటెత్తారు. సుమారు 43 ఏళ్లుగా మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర నుండి భక్తులు పరమశివుని దర్శనం కోసం తరలివస్తారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. శివుడికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉపవాసం జాగరణ చేయడం ద్వారా శివుని యొక్క ప్రీతికరమైన రోజుగా ఉంటుందని చెప్పి భక్తుల పూర్తిగా నమ్మకం. అయితే మహాశివరాత్రిని పురస్కరించుకొని విశాఖలోని అత్యంత వైభవంగా ఆ పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు పురోహితులు ఉన్నారు. సార్ చెప్పండి, మన ఆలయంలో శివరాత్రి పురస్కరణ పూజలు ఏ విధంగా జరుగుతాయి? చాలా విశేషంగా మహాశివరాత్రి సందర్భముగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకవారాభిషేకాలు జరపబడ్డాయి. సాయంత్రం ఆగతి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకాలు జరపబడతాయి. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభిస్తాం. 12 గంటల వరకు అభిషేకం అవుతుంది. 12 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ లింగోద్భవ కాలం, లింగం ఉద్భవించడం మహాశివరాత్రి పర్వదిన యొక్క విశిష్టత. ఆ లింగం ఉద్భవించిన సమయంలో ఎవరైతే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పంచామృతాలు ఫలరసాలతో అభిషేకం చేస్తారో వారికి పరమేశ్వరుడు సమస్త భోగభాగ్యాలు ఇచ్చి వారిని సదా రక్షిస్తాడని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. కాక 50 మంది భక్తులు, చుట్టుపక్కల 12 సెక్టర్ల భక్తులందరూ కూడా ఉదయం నుంచి చాలా విశేషంగా విచ్చేసి చాలా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. పరమేశ్వరుడు ఒక విశిష్టతకి ఒక రకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల పగసా సర్వ సౌఖ్యాన్ని, అంటే పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యములు కలుగుతాయని, దర్ధనారోగ్య బలం యశ, పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుందని, హృదయాన జ్ఞానమాప్రోతి, నెయ్యితో అభిషేకం చేయడం వల్ల తెలివితేటలు కలుగుతాయని, మధునా విజగంతథ, తైలతో అభిషేకం చేయడం వల్ల సమస్త విజయాలు జరుగుతాయని, దుఃఖనాశశ్చ శర్కరాహ, పంచదారతో అభిషేకం చేయడం వల్ల దుఃఖాలు హరిస్తాయని, అలా ఒక విశిష్టతతో ఒక సమస్త కార్యాలతో పరమేశ్వరికి అభిషేకం చేయడం వల్ల వారి యొక్క మనసులో సంకల్పాలు నెరవేరి పరమేశ్వరు అందరికీ వాళ్ళు అడిగిన కోరికలు తీరుస్తాడు. పార్వతీ ముక్తేశ్వరిగా అక్కడ ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు. అందరూ శుభమస్తు. మన కంచికామపీఠంలో ఏదైతే శివలింగాలు ఉందో దాని విశిష్టత చెప్పండి. ఇది కంచికామకోటి పీఠ దేవస్థానం. ఇక్కడ పార్వతీ ముక్తేశ్వర స్వామి వారి 35 సంవత్సరాల నుంచి కింద ప్రతిష్ఠ చేయబడినది శివలింగం. ఇది చాలా పురాతనమైనది. అలాగే 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠ పంచాయతనతో సహా వినాయకుడు, అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి, మేధా దక్షిణామూర్తి, కాలభైరవుడు యొక్క దేవాలయంలో అనువిగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి రోజు ప్రతి దేవుడికి అభిషేకం వారి స్వహస్తాలతో నీళ్లు పోసుకుంటూ వారి యొక్క కోరికలు తీర్చుకోవడం అనేది పరమేశ్వరుని యొక్క కోరిక తీరుస్తున్న యొక్క భక్తుల యొక్క నమ్మకం. ఇది అలా జరుగుతూ వస్తుంది కాలం. శుభమస్తు. ఇప్పుడు మన ఏదైతే కంచికామకోటి పీఠం ప్రత్యేకత అంటే ఇక్కడ కంచికామకోటి పీఠం కారణం ఏంటంటే ఆ స్వామీజీని మేము 2 సార్లు వచ్చారు. స్వామీజీ జయేంద్ర సరస్వతి వచ్చారు, విజయేంద్ర సరస్వతి కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మంది భక్తులకి వాళ్ళ తాలూకా ఉపన్యాసం ఇచ్చారు. అందరి తాలూకా ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు అందరికీ అందజేశారు. అలాగే ఇది 1982 నుంచి ప్రారంభమైంది ఈ శివాలయం. ఈ శివాలయంలో మెంబర్లు అందరం కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒకడు వచ్చిన వాళ్ళని. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకోడు కేజీహెచ్ డిపార్ట్మెంటు, ఇంకోటి నేవల్ డిపార్ట్మెంటు, ఇలాగ అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం, వాలంటరీ సర్వీసు. చక్కగా మమ్మల్ని అందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా భక్తులు అందరూ మేము చేసే సర్వీస్ని చూసి వాళ్ళంతా మెచ్చుకొని అలా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇది చాలా విశేషమైనటువంటిది. జ్యోతిర్లింగాలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు, ఇక్కడే ఉన్నది. ఈ జ్యోతిర్లింగాలు కూడా స్వహస్తాలతో వాళ్ళు చేసుకునేటట్టుగా అవకాశం భక్తులకు ఇచ్చాం. ఆ భక్తులు అందరూ కూడా స్వహస్తాలతో చేసుకుని ఉంటారు. ప్రతి ఒక్కరు ఆనందంతో ఎక్కడా లేదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఈ శివాలయం. అటువంటి శివాలయం చాలా ప్రాశస్తమైనటువంటిది. ఇక్కడ అన్ని కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు అందరూ కూడా మేము అడగందే కూడా వాళ్ళందరూ కూడా వాలంటరీగా వాళ్ళు డబ్బులు ఇచ్చి, వాళ్ళు చందాలు ఇచ్చి, వాళ్ళ విధంగా అన్నదానం కూడా జరుగుతుంటుంది ఇక్కడ ప్రతి లక్షవారం. అలాగే సాయిబాబా, ఇది 2 జరుగుతుంటాయి. చాలా ప్రసిద్ధి చెందిన అందరికీ భక్తులు కోరికలు తీరుస్తూ భక్తులు అందరికీ కూడా అన్ని విధాలా మేము వాళ్ళకి సహాయ సహకారాలు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కలుగజేస్తూ వాళ్ళందరి అభిమానాన్ని మేము చూరగొంటున్నాం. అలాగే వాళ్ళు మాకు మా యందు నమ్మకం ఉంచి వాళ్ళు కూడా చక్కగా అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఇదేను. ఇంకా మేము
చాలా కృషి చేయవలసి ఉంది. అలా చేస్తున్నాం, మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరూ మేము కమిటీ మెంబర్లు అందరూ కూడా నిస్వార్థంగా చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. అది ప్రతి ఒక్క భక్తులు కూడా గ్రహించే వాళ్ళంతా వాళ్ళు విరాళాలు ఇచ్చి చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చూసినాం కదా, ఏదైతే ఈ కంచి కామకోటి పీఠం సుమారు 43 సంవత్సరాలుగా ప్రతి ఏడాది శివరాత్రి మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కూడా ఈ శివలింగాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీస్తారు. అయితే మహాశివరాత్రి పురస్కరించుకొని వేకువజామునే భక్తులు ఈ శివాలయాలకు పోటెత్తిన మన పరిస్థితులు చూడొచ్చు. శివనామస్వరంతో విశాఖ ప్రాంతమైంది కూడా పూర్వత్వం మన ప్రధానంగా చెప్పుకోవచ్చు. భక్తులు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు ఆలయ నిర్వాహకులు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 11% గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.